పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో తీవ్ర దశకు చేరుకుంది. తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవడంతో శీతాకాలంలోనూ వేడి వాతావరణం కొనసాగుతోంది. ఈ ఏడాది వేసవిలో తొలుత మోస్తరు వేడి, ఆ తర్వాత క్రమేపీ తీవ్రమైన ఎండలతో వడగాల్పులు వేస్తాయి అని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు మోడళ్లను పరిగణలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చారు. గత ఏడాది కంటే మరింత తీవ్రమైన వేసవి చూడబోతున్నాము అని ఒక నిపుణుడు వ్యాఖ్యానించారు. గతేడాది దేశంలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాలులు వీచాయి. అనంతరం వర్షాకాలం, ఆ తర్వాత వచ్చిన శీతాకాలంలో కూడా ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదయ్యాయి. ప్రస్తుతం ఎల్నినో తీవ్రంగా ఉన్నందున దాని ప్రభావంతో వేసవి హాట్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఎల్నినో బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడే క్రమంలో పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా వాతావరణ పరిస్థితులు మారి సెప్టెంబర్ నాటికి లానినా పరిస్థితులు నెలకొంటాయని విశ్లేషించారు. ఇక ఎల్నినో మే, జూన్ నుంచి బలహీనపడి ఈ ఏడాది చివరికల్లా లానినా దశకు చేరుకుంటుందని స్కైమెట్ అంచనా వేసింది.